పప్పుతో బడి హెల్తీ దోశ చేసుకున్నాండి. బియ్యం తక్కువ వేసుకుని బొబ్బరి పప్పు, మినపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకున్నామండి. అందరూ బయట తింటారు, నేనైతే తినండి బయట ఎక్కువ అండి. అందుకని ఇవాళ హెల్తీగా ఎగ్ వేసి నా వంతు ఎగ్ దోశ తింటున్నానండి. ఇగోండి ఉల్లిపాయలు వేసుకున్నానండి, పచ్చిమిరకాయలు వేసుకోలేదండి. ఇగోండి ఎగ్ వేసాను. దీంట్లో ఇప్పుడు వేసుకుందాము అది కొంచెం మిర్చి ఇవన్నీ వేసుకుందామండి, చూపిస్తాను. ఇగోండి ఎండుమిరకాయ పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకున్నానండి. ఆర్గాను కూడా వేసుకుంటానండి. ఆర్గాను కూడాని బాగుంటుందండి హెల్తీగా. బయట అయితే ఏ నూనె వేస్తాడో, నేనైతే గానుగ నూనె వాడుకుంటాను కదండి, అంతకు ఇబ్బంది లేదండి. ఇదిగోండి తయారైతే అయింది. ఉల్లికాయలు కూడా మంచిగా అండి. ఉల్లిపాయ వేసుకున్నాను, కొంచెం పచ్చి పచ్చిగా నవ్వులుతుంటే గుడ్డేసి తింటే మధ్యలో ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలండి, రోజు కదండి. ఇదిగోండి నేను బాబుని స్కూల్కి దింపొచ్చే లోపల మా అత్త ఇలాంటి రకరకాలు వేసేసుకుంటున్నారండి. ఇలాంటి స్ట్రాంగ్ ఫుడ్ తింటారు కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటారండి. మాకంటే స్ట్రాంగ్గా ఉంటారు. మేమైతే బయట ఫుడ్ తింటూ ఉంటాం కదండి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇలాగ వేసే బోల్డ్ అని రకరకాలుగా బయట వండుతారు. అది ఏ ఆయిల్ వేస్తారో ఏమో వేస్తారో ఇది కూడా తెలియదు. దీన్నే ఎగ్ దోశ అంటారు, ఈ దోశ అంటారు, పన్నీర్ దోశ అంటారు, ఇవి అంటారు. ఎంత ఈజీగా చూడండి ఒక్కసారి. మీరు కూడా ఇలా ఈజీగాని చూడండి ఎంత బాగా ఎగిందో. ఇలాగ ఎంత ఈజీగా చేసుకుని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి దోశ ఎలా వచ్చింది. ఇలా పెట్టి మీరు ఎలా కట్ చేసామంటే పిజ్జా టైప్గా ఉంటుందండి, పెట్టిస్ టైప్గా అవుతుందండి. ఏ విధంగా కలుగుతుంది. ఉల్లికాయలు మధ్య తగులుతాయండి, ఎమ్మీగా ఉంటాయండి. తిన్నది ఒకటైనా మంచిది తినాలండి.